జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే మళ్ళీ ఇంకొకసారి ఇజ్రాయెల్ దేశం అయితే మన భారతదేశానికి అత్యంత మిత్రదేశం అని చెప్పేసి నిరూపించుకునింది. అందులోనూ ఇజ్రాయెల్లో నివసించేటటువంటి యూదులు ఇంకైతే వాళ్ళకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భారతీయ హిందువులందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు భారతీయ హిందువులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ మూలనున్న హిందువులందరూ కూడా వీళ్ళకైతే యూదు సోదరులకైతే ఖచ్చితంగా అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంకా అసలు విషయానికి వస్తా, న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది, మామూలుగా అయితే లేదు. ప్రతి ఒక్కరు హిందువులన్న ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు చాలా బాగుంది న్యూస్ అయితే. ఇంకా అసలు విషయానికి వస్తా, బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ పరిణామాలను ప్రపంచం మొత్తం కూడా కళ్ళప్పగించి చూస్తూనే ఉండాలి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండను చూస్తూ ఏ ఒక్క దేశం కూడా ముందుకొచ్చి ఈ మారణకాండను అయితే ఖండించాల. అసలు మన దేశంలోని పార్టీలే బంగ్లాదేశ్ హిందువుల మీద జరుగుతున్న ఈ దురాఘాతాలను ఖండించడంలే. దాని గురించి ఇంతకుముందు కూడా మన వీడియోలో చెప్పుకున్నాం. ఒక్క భారతీయ జనతా పార్టీ అలాగే బహుజన సమాజ్ పార్టీలు తప్ప మరే పార్టీ కూడా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న నరమేధంపై కనీసం స్పందించాల. కానీ ఈ దేశం కాదు, ఈ దేశంలో ఉన్న పార్టీ కాదు, కేవలం ఏంటంటే భారతదేశానికి అత్యంత నమ్మదగిన దేశం, మనకు మిత్రదేశం ఇటువంటి ఇజ్రాయెల్, ఆ దేశంలో ఉండేటువంటి యూదు సంఘాలు మాత్రం బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా రోడ్లెక్కినారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న నరమేధాన్ని ఖండిస్తా ఈ ఇజ్రాయెల్ పౌరులు ఇజ్రాయెల్లో పెద్ద ఎత్తున అయితే ర్యాలీలు చేసినారు. ఈ దమనకాండను ఖండించినారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ హిందువులకు కావాల్సిన ఎటువంటి చర్యలు తీసుకున్నా అందుకు మేము పూర్తిగా మద్దతునిస్తామని చెప్పి ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఆ విషయం కూడా మనం చెప్పుకున్నాం ఇప్పటికే. ఇక కేవలం ఇజ్రాయెల్లో మాత్రమే కాదు, ఆస్ట్రేలియాలోని యూదు సంఘాలు కూడా, అంటే ఇజ్రాయెల్లో ఉండే వాళ్ళు మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాలో ఉండే యూదు సంఘాలు కూడా ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున అయితే ఈ నిరసన ప్రదర్శనలు చేసినారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఈ దాడులను అరికట్టాలని చెప్పేసి ఇందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఆస్ట్రేలియా యూదు సంఘాలు ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాయి. అంతేకాకుండా బంగ్లాదేశ్ హిందువులు ఆస్ట్రేలియా వచ్చేటట్లయితే వాళ్లకు పూర్తిగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ ఆస్ట్రేలియా ఉండేటటువంటి యూదు సంఘాలు పేర్కొనడం ఇక్కడ చాలా గొప్ప విశేషం. ఇక ఇజ్రాయెల్ అయిపోయింది, ఆస్ట్రేలియా అయిపోయింది. ఇక చూడండి, ఆఫ్రికాలో ఉండే యూదు సంఘాలు కూడా భారీగా ఈ నిరసన ప్రదర్శనలు అయితే చేసినాయి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను కాపాడే చర్యలకు ఐక్యరాజ్య సమితి పూనుకోవాలని ఆఫ్రికన్ యూదు సంఘాలు డిమాండ్ చేశాయి. అంతేకాకుండా బంగ్లాదేశ్లో హిందువులు ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు జిహాదీల మూలంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారని ఆఫ్రికన్ యూదు సంఘాలు పెద్ద ఎత్తునైతే ఆగ్రహం వ్యక్తం చేసినాయి. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సంఘాలు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల కోసం రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేయడం ఇక్కడ గమనార్హం. అంటే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ వచ్చేసి భారత్కు మిత్రదేశం, కానీ ఇజ్రాయెల్లో మెజార్టీ ప్రజలైనటువంటి యూదు సంఘాలు వాళ్ళు ఏ దేశంలో ఉన్నా సరే ఆయా దేశాల్లో హిందువులకు మద్దతుగా బంగ్లాదేశ్లో ఈరోజు హిందువులపై జరుగుతున్న నరమేధానికి వ్యతిరేకంగా వాళ్ళు పెద్ద ఎత్తున గళం ఇప్పడం అనేది నిజంగా వాళ్ళకి ఎలా కృతజ్ఞత తెలపాలో కూడా నాకైతే అర్థం కావడంలే. మొత్తానికైతే ఇజ్రాయెల్ కావచ్చు, ఇజ్రాయెల్లో మెజార్టీ ప్రజలైన యూదులు కావచ్చు, భారతదేశానికి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైన హిందువులకు వాళ్ళు మిత్రులని చెప్పేసి మరీ ఒకసారి వాళ్ళైతే నిరూపించారు. నిజంగా వాళ్ళందరికీ చేతులు జోడించి వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా నేనైతే వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కూడా తప్పనిసరిగా ఈ వీడియో ద్వారా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అసలు ఈ ప్రపంచంలో మన మిత్రులు ఎవరు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా తెలియాలి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.